హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. అమెరికా చట్టసభ సభ్యులు 8 మంది తాజాగా మన దేశానికి ఒక కీలకమైన లేఖ రాశారు. అమెరికాలో ఉన్న మన దేశ రాయబారికి ఈ లేఖను అందించారు. ఇందులో ఏముందంటే, మనందరికీ తెలుసు 2020లో సిఏఏ అండ్ షాహీన్ బాగ్ అల్లర్లు జరిగాయి. ఢిల్లీలో 2020లో ఏకంగా అక్కడ అల్లర్లే జరిగాయి. పెద్ద ఎత్తున రాళ్ళు రువ్వుకున్నారు. ఈ ఘటనల్లో 60 మందికి పైగా హిందువులే చనిపోయారు. సో ఈ అల్లర్లలో ఇద్దరిని కీలకంగా అరెస్ట్ చేసింది మన గవర్నమెంట్. ఆ ఇద్దరిలో ఉమర్ ఖలీద్ అండ్ షర్జిల్ ఇమాం, వీళ్ళతో పాటు ఇంకొంతమంది నాయకులు సైతం అరెస్ట్ చేసి ఇప్పటి వరకు జైల్లోనే ఉంచింది. వీళ్ళందరిపైన దేశద్రోహ నేరాభియోగాలు మోపింది. ఎందుకంటే ఈ ఉమర్ ఖలీద్, షర్జిల్ ఇమాం వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా మన భారతదేశాన్ని విభజించి కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించాలి అనే కుట్రతోనే షాహీన్ బాగ్ నిరసనల్లో పాల్గొన్నారని, షర్జిల్ ఇమాం అయితే అతను డైరెక్ట్గానే మన భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలను కట్ చేయాలంటే సిలిగురి చికెన్ నెక్ కారిడార్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా దిగ్బంధించేద్దాం, అప్పుడు భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు, ఈశాన్య రాష్ట్రాలకు సంబంధాలు తెగిపోతాయి, తద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించవచ్చు అనే విధంగా డైరెక్ట్గానే వీడియో ముఖంగానే అతను మాట్లాడాడు. అంతేకాకుండా ఈ ఉమర్ ఖలీద్ ఎవరైతే ఉన్నారో ఇతను కూడా దీనికి సంబంధించిన అనేక కుట్రలను తెర వెనక నుంచి పన్నుతూ వచ్చాడు. సో దీన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అందువల్లనే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఇప్పటి వరకు వీళ్ళకు బెయిల్ రాకుండా చేస్తుంది. ముఖ్యంగా సుప్రీంకోర్టుకు వీళ్ళు పదే బెయిల్ కోసం అప్లై చేసుకున్నా కూడా అసలు సుప్రీంకోర్టు వీళ్ళు పన్నిన కుట్రను తెలుసుకొని వీళ్ళకి ఇప్పటి వరకు అంటే 5 సంవత్సరాల తర్వాత కూడా ఒక్కసారి కూడా బెయిల్ అనేది ఇవ్వలేదు. దీనంతటిని చూసుకుంటే వీళ్ళిద్దరూ ఎంత పెద్ద కుట్రదారులో అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి వాళ్ళను విడుదల చేయాలని అమెరికాలోని చట్టసభ సభ్యులు ఎందుకు లేఖ రాశారు అంటే, రీసెంట్గానే మన భారతదేశం నుంచి కొంతమంది లెఫ్టిస్టులు, ముఖ్యంగా ఉమర్ ఖలీద్ తండ్రి సయీద్ ఖాసిం ఎవరైతే ఉన్నారో అతనితో పాటు మన దేశం నుంచి కొంతమంది లెఫ్టిస్టులు అమెరికాకు వెళ్ళారు. అక్కడ జోహ్రాన్ మమ్దాని రీసెంట్గా న్యూయార్క్ నగరానికి మేయర్గా ఎంపికయ్యాడు. ఈ మమ్దానీతో పాటు కొంతమంది ఆ దేశ చట్టసభ సభ్యులతో వీళ్ళు సమావేశమై దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తద్వారా అక్కడి నుంచి మన దేశానికి ఒక లేఖ వచ్చింది. ఇందులో న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దాని సైతం ఈ లేఖలో సంతకం చేశారు. అంటే దీన్ని ఒక అంతర్జాతీయ కుట్రగా మలిచేందుకు వీళ్ళు ఏదో తెర వెనక నుంచి ఒక కాన్స్పిరసీని రచించారు అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అయితే ఈ జోహ్రాన్ మమ్దాని అనే వ్యక్తి ఎందుకంత ఇంపార్టెంట్? ఇతను జస్ట్ ఒక నగర మేయర్ కదా అని అనుకుంటే అది పూర్తిగా పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఈ జోహ్రాన్ మమ్దానికి ఐసిస్ ఉగ్రవాద సంస్థతో పాటు అల్ ఖైదా ఇలాంటి ఉగ్రవాద సంస్థలతో సైతం చాలా దగ్గరి సంబంధాలే ఉన్నాయి. రీసెంట్గానే ఈయన మేయర్గా ఎంపికైన తర్వాత ఆ న్యూయార్క్ నగరానికి కౌన్సిల్ చైర్మన్గా ఒక మహిళను ఎంపిక చేశారు. ఈమె అయితే ఏకంగా అల్ ఖైదా ఉగ్రవాద దాడులకు ఎవరైతే పాల్పడి ఉంటారో వాళ్ళందరికీ కూడా అమెరికా నుంచి న్యాయ సహాయం సైతం అందిస్తుంది. దీన్ని బట్టి చూసుకుంటే ఈ మమ్దానికి ఉగ్రవాద సంస్థలకు ఎంత దగ్గర సంబంధాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇదే కాదు, మరొక విషయం ఏమిటంటే 2014లో ఈ మమ్దాని ఒక పుస్తకాన్ని రాశాడు. అందులో ఏముందంటే, ఈ జనరల్గా ఎవరైనా ఉగ్రవాద దాడులకు పాల్పడుతుంటారు, అందులో ఆత్మాహుతి దళాలు కొంతమంది ఉంటారు కదా. ఈ ఆత్మాహుతి దళాలు ఎవరు కూడా ఉగ్రవాదులు కాదు, వాళ్ళంతా కూడా తమ మతం కోసం పని చేస్తూ ఉన్నారు అనే విధంగా ఆయన తన పుస్తకంలోనే డైరెక్ట్గానే రాశాడు. అంటే డైరెక్ట్గా ఇతను ఉగ్రవాదులకు ఎంతగా సపోర్ట్ చేస్తూ ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. సో జోహ్రాన్ మమ్దానిని మనం జస్ట్ ఒక న్యూయార్క్ నగరానికి మేయర్గా కాకుండా ఆయన ఉగ్రవాద సంస్థలకు అండ్ ప్రపంచంలో ఉన్న లెఫ్టిస్ట్ ఇస్లామిక్ మతోన్మాదులు అందరికీ కూడా ఆయన ఒక ఆద్యుడిగానే మనం పరిగణించాలి. సో అంతటి క్రూరుడైన జోహ్రాన్ మమ్దానీని వీళ్ళంతా కూడా వెళ్ళి కలిశారు. ముఖ్యంగా ఈ ఉమర్ ఖలీద్ తండ్రి ఎవరైతే ఉన్నాడో సయీద్ ఖాసిం, ఈయన కూడా మమ్దానీని వెళ్ళి కలిశాడు. ఈ సయీద్ ఖాసిం ఎవరంటే, మన దేశంలో 2021 వరకు సిమి అనే ఉగ్రవాద సంస్థ మన దేశంలో కార్యకలాపాలు నిర్వహించింది. 2021లో అప్పటి వాజ్పేయి ప్రభుత్వం ఈ ఉగ్రవాద సంస్థను పూర్తిగా నిషేధించింది. ఎందుకంటే వీళ్ళంతా కూడా మన దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటం అండ్ ఇక్కడ పెద్ద ఎత్తున ఉగ్రవాద దాడులకు పాల్పడడం ఇలాంటివి చేస్తూ వచ్చారు. సో ఈ సిమి ఉగ్రవాద సంస్థను పూర్తిగా మన భారతదేశంలో నిషేధించారు. ఆ తర్వాత ఈ సిమికి సంబంధించిన వ్యక్తులే పిఎఫ్ఐ అనే ఉగ్రవాద సంస్థను సైతం మన దేశంలో స్థాపించారు. ఈ పిఎఫ్ఐ గురించి మనకు చాలామందికి బాగానే తెలుసు. రీసెంట్గానే దీనిపై కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బ్యాన్ విధించేసింది. సో ఇలాంటి ఉగ్రవాద సంస్థ సిమి ఏదైతే ఉందో
ఆ సంస్థలో పని చేసిన వ్యక్తే ఈ ఉమర్ ఖలీద్ తండ్రి. సో ఈ సయీద్ ఖాసిం సైతం జోహ్రాన్ మమ్దానీని వెళ్ళి కలవడం, భారతదేశంలో మైనారిటీలపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ అసలు మైనారిటీలు క్షేమంగా బతకడానికే ఆస్కారం లేదు. మైనారిటీలను ప్రభుత్వం పూర్తిగా అణిచివేస్తుంది. కేంద్రంలో హిందూ మెజార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి మమ్మల్ని అసలు బతకనీయడం లేదు అనే విధంగా ఈ సయీద్ ఖాసిం అనే వ్యక్తి జోహ్రాన్ మమ్దానీకి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. తద్వారా ఆ దేశంలోని 8 మంది చట్టసభ సభ్యులు ఇంక్లూడింగ్ ఈ జోహ్రాన్ మమ్దానీ ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా మన భారతదేశానికి ఈ లేఖ రాయడానికి వెనుక ఇంత పెద్ద కాన్స్పిరసీ జరిగింది అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే వీళ్ళు రాసిన లేఖ ద్వారా మన దేశంలో అంత ఇంపాక్ట్ ఏముంటుంది, మనపై ఎలాగో ఇక్కడ మోదీ గవర్నమెంట్ ఉంది కాబట్టి మోదీ గవర్నమెంట్ వీళ్ళపై చాలా కఠినంగా యాక్షన్ తీసుకుంటుంది. ఎందుకంటే వీళ్ళు పాల్పడింది సాధారణమైన నేరం కాదు, దేశద్రోహం. కాబట్టి వాళ్ళను వదిలిపెట్టారు కదా, వీళ్ళు రాసిన లేఖను మనం పట్టించుకోకుంటే సరిపోతుంది కదా అని అనుకుంటే అది పూర్తిగా పొరపాటే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఇంక్లూడింగ్ ఒక న్యూస్ చెప్తాను. అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఇది జరిగింది. అమెరికాలో ఇండో అమెరికన్ ముస్లిం కౌన్సిల్ అనే ఒక సంస్థ ఉంటుంది. ఇది ప్రవాస భారతీయులు ఎవరైతే ముస్లింలు ఉంటారో వాళ్ళ కోసం తాము పని చేస్తూ ఉన్నాం అనే విధంగా ఈ సంస్థ చెప్పుకుంటూ ఉంటుంది. అయితే ఇది పూర్తిగా ఉగ్రవాద సంస్థలు అండ్ అమెరికాలోని లెఫ్టిస్టులు, లిబరల్స్ వీళ్ళతో పాటు ఈ పాకిస్తాన్లోని కొన్ని ఉగ్రవాద సంస్థలతో సైతం కలిసి పనిచేస్తుంది. ఇది గతంలో ఒక లేఖ రాసింది అమెరికన్ గవర్నమెంట్కు. అదేమిటంటే భారతదేశంలో మైనారిటీలు అంత సురక్షితంగా లేరు, ఇక్కడ పూర్తిగా మైనారిటీలను అణిచివేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అమెరికా దీనిపై ఒక దృష్టి సారించాలి. అంతేకాకుండా భారతదేశంపై అమెరికన్ గవర్నమెంట్ పూర్తిగా ఆంక్షలు విధించాలి, అప్పుడు మాత్రమే ఈ దేశం దారికి వస్తుంది అనే విధంగా ఈ ఇండో అమెరికన్ ముస్లిం కౌన్సిల్ అనే సంస్థ అమెరికా ప్రభుత్వానికి లేఖ రాసింది. ఒకవేళ అమెరికన్ గవర్నమెంటే కనుక దీన్ని అప్పట్లో సీరియస్గా తీసుకొని ఉంటే మన దేశంపై ఇప్పుడు ఆంక్షలు సైతం విధించేందుకు అవకాశం ఉండేది. జనరల్గా మనం 50% టారిఫ్లను భరిస్తూ ఉన్నాం కదా, ఇలాంటి ఆంక్షలు ఇవి జనరల్గా పై ఆంక్షలు మాత్రమే. మన దేశంపై కనుక భారీ ఎత్తున ఆంక్షలను సైతం విధిస్తే మన దేశంలోని కంపెనీలను సైతం రిస్ట్రిక్ట్ చేసే అవకాశం ఏర్పడుతుంది. తద్వారా మన దేశంతో అమెరికా మాత్రమే కాదు వేరే ఏ ఇతర దేశం సైతం వాణిజ్యాన్ని నెరపలేని పరిస్థితి నెలకొంటుంది. అంత దారుణానికి ఈ ఇండో అమెరికన్ ముస్లిం కౌన్సిల్ అనే సంస్థ పాల్పడింది. అయితే అమెరికన్ గవర్నమెంట్ దీన్ని లైట్ తీసుకుందే తప్ప ఒకవేళ దీన్ని కనుక సీరియస్గా తీసుకునింటే ఇంత పెద్ద సమస్య అనేది మనకు ఏర్పడేది. సో వీళ్ళంతా కూడా మన భారతదేశాన్ని ఎప్పుడు ఏ విధంగా ఆర్థికంగా దెబ్బ కొట్టాలి, లేదంటే ఎప్పుడు ఏ విధంగా నష్టపరచాలి అనే ఉద్దేశంతోనే వీళ్ళంతా కూడా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి రీసెంట్గా అమెరికాకు వెళ్ళి జోహ్రాన్ మమ్దానీని ఎవరైతే కలిశారో వీళ్ళంతా కూడా మన భారతదేశాన్ని ఏదో ఒక రకంగా నాశనం చేసైనా సరే మన దేశాన్ని దారికి తెచ్చుకోవాలి. అండ్ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వీళ్ళకు నచ్చడం లేదు కాబట్టి మోదీని గద్దె దింపేందుకు మన భారతదేశాన్ని నాశనం చేసైనా సరే మోదీని గద్దె దింపాలి అనే ఉద్దేశంతో మాత్రమే వీళ్ళంతా కూడా పని చేస్తున్నారు అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సో రీసెంట్గా ఈ ఉమర్ ఖలీద్ తండ్రి జోహ్రాన్ మమ్దానీని కలవడం కానీ అండ్ ఆ దేశంలోని 8 మంది ఎంపీలు మన భారతదేశానికి లేఖ రాయడం కానీ ఇవన్నీ చూసుకుంటే మన దేశాన్ని ఆర్థికంగానో లేదంటే దౌత్యపరంగానో దెబ్బగొట్టేందుకే వీళ్ళంతా ప్రయత్నాలు చేస్తున్నారు అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.